హలో ఫుడీస్, ఇవాల్టి మన స్వీట్ అండ్ టేస్టీ రెసిపీ డ్రై ఫ్రూట్ లడ్డు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. ఇంకా డైలీ జిమ్స్కి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానివ్వండి, ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, కాస్త ఆకలి అనిపించినప్పుడు 11 o'clockకి కానివ్వండి, ఈవినింగ్ కానివ్వండి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా హెల్దీ కూడా. సో దీనికోసం మనకు కావాల్సినటువంటి పదార్థాలు ఏంటి అని అంటే, ఇంట్లో ఉండేటటువంటి అన్ని డ్రై ఫ్రూట్స్ని యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడైతే కొన్ని ఐటమ్స్ చూపిస్తాను చూడండి. గ్రౌండ్ నట్స్ కొంచెం వేయించి తీసుకోవాలి. ఇంకా డ్రై గ్రేప్స్ ఉంటాయి కదా, ఎండు ద్రాక్ష, ఇంకా ఆల్మండ్స్, ఇంకా పండు ఖర్జూరంని తీసుకోవాలి గింజలు లేకుండా. గింజలు ఉన్నట్లయితే వాటిని రిమూవ్ చేసుకోవాలి. ఇంకా పిస్తా పప్పును తీసుకున్నాను. ఇంకా మనకి టేస్ట్కి తగినటువంటి బెల్లంని యాడ్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే బెల్లం తీసేసి షుగర్ ఫ్రీ లడ్డూగా కూడా తీసుకోవచ్చు. డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇలా పిస్తా పప్పుని ఒలుచుకొని తీసుకోవాలి. ఇంకా నెయ్యిని కూడా మనకు కావాల్సినంత తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 1/2 కప్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను. సో మనము లడ్డూలు ఉండలుగా చుట్టడానికి కూడా ఈ నెయ్యే సరిపోతుంది. అందుకోసం అని చెప్పి నేను 1/2 కప్ తీసుకుంటున్నాను. ఇంకా మనము హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మాడిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. ఇప్పుడు నేను 1 కప్ ఆల్మండ్స్ని తీసుకున్నాను. ఇవి కొంచెం దూరగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి వేగుతున్న తర్వాత కొద్దిసేపు అలా లో ఫ్లేమ్లో ఉంచిన తర్వాత ఎండు ద్రాక్షని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇందులోనికి వేసుకుంటున్నాను. 1 కప్ ఎండు ద్రాక్షను. ఇది బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. మన ఎండు ద్రాక్ష అంతా బాగా బుడ్డలుగా వేగుతుంది. సో ఇప్పుడు ఆల్రెడీ వేయించుకున్నటువంటి గ్రౌండ్ నట్స్ని తీసుకున్నాను. ఎందుకంటే గ్రౌండ్ నట్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఆల్రెడీ ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేగిపోతాయి కాబట్టి ముందుగానే వేయించుకున్నాను. పిస్తా పప్పును కూడా యాడ్ చేసుకుని ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు మనము గింజలు లేకుండా ఒలుచుకున్నటువంటి పండు ఖర్జూరంని కూడా ఇందులోనికి యాడ్ చేసుకోవాలి. ఊరికే కొద్దిగా అలా నెయ్యిలో కలిసేంత వరకు వేపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారేంతలోపు మనము ఒకవేళ బెల్లంని యాడ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే కొద్దిగా బెల్లం తురిమి ఉంచుకోవాలి. ఇప్పుడు చల్లారినటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ మిక్సీ జార్లోనికి వేసుకొని మిక్సీ పట్టించుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది లడ్డు చేయడానికి. మిక్సీ జార్లో వేసుకుని ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా వేసుకోవాలి. మనము ఆ నెయ్యిలో వేయించాము కదా, సో ఆ నెయ్యిలో నుంచి గరిటతోటి ఎత్తి ఈ డ్రై ఫ్రూట్స్ని ఇందులో వేయాలి. బెల్లం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే స్కిప్ చేసి డయాబెటీస్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిక్సీ పట్టించుకుందాము. చూసారుగా, ఇలా బరకగా ఉండేలాగా తీసుకోవాలి. ఇలా ప్రెస్ చేసినట్లయితే లడ్డు వచ్చేలాగా ఉందా లేదా చూసుకోవాలి, బైండింగ్ ఉందా లేదా అని. ఇప్పుడు మనము వీటిని ఒక ప్లేట్లోనికి తీసుకొని ఉండలుగా చుట్టుకుందాము. ఈ లడ్డూను తీసుకోవడం వల్ల అనీమియాను ఇంకా కాన్స్టిపేషన్ను తగ్గించుకోవచ్చు. హెల్దీ బోన్స్ టీత్ కావడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. మనము మిగిలినటువంటి ఆ నెయ్యిని కూడా ఈ పౌడర్లోనికి యాడ్ చేసుకుని ఉండలు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలా మిగిలినటువంటి నెయ్యి ఉంటుంది కదా, అది కూడా ఇందులోనికి వేసుకుని ఇలాగా ఉండలు వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా చేసి కొద్దిసేపు ఆరబెట్టి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకున్నట్లయితే 10 నుంచి 15 రోజుల వరకు మనకు నిల్వ ఉంటుంది. సో ఇలా చేసి పిల్లలకు పెట్టండి, చాలా హెల్దీ. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ట్రై చేయండి, హెల్దీగా ఉండండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.